హాలియా పట్టణంలో రాములు అనే వ్యక్తి ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇతని భార్య పేరు ధనలక్ష్మి. వీరికి పిల్లలు లేకపోవడంతో ఒక బాలుని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. బాలుడి పేరు గౌరీ. వయసు ప్రస్తుతం ఇతనికి 20 సంవత్సరాలు. వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో అనసూయమ్మ అనే వృద్ధురాలి వద్ద రాములు వడ్డీకి డబ్బులు తీసుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కొనసాగిస్తున్నాడు. 2-3 నెలల నుండి వడ్డీ డబ్బులు ఇవ్వకపోవడంతో అనసూయమ్మ రాములు ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగింది. వృద్ధురాలి మెడలో బంగారు ఆభరణాలు బాగా ఉండడంతో రాము కన్ను వాటిపై పడింది. ఈమెను చంపితే బంగారం దక్కుతుందని, పైగా వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం ఉండదని భావించి వృద్ధురాలిని గొంతు నులిమి చంపారు. వీరి ఇంటి వెనుక ఖాళీ స్థలం ఉండడంతో రాము, ధనలక్ష్మి, గౌరీ ముగ్గురు కలిసి గొయ్యి తవ్వి వృద్ధురాలి శవాన్ని పూడ్చారు. 2 రోజులైనా వృద్ధురాలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రాము ఇంటి వద్దకు వెళ్ళి పోలీసులు విచారిస్తే వడ్డీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిందని రాములు చెప్పగా, రోడ్డుకు అవతల వైపు ఒక ఇంటికి ఉండే సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలించారు. జనవరి 24, 2026 రోజు వృద్ధురాలు రాము ఇంటికి వెళ్ళినట్లు రికార్డయింది. 2 రోజులైనా రాములు ఇంటి నుండి వృద్ధురాలు బయటికి రాకపోవడంతో రాములు ఇంట్లో పోలీసులు పరిశీలించారు. ఇంటి వెనక ఏదో పూడ్చిపెట్టినట్లు ఉండడంతో అక్కడ తవ్వగా వృద్ధురాలి శవం బయటపడింది. బంగారం కోసం మేమే హత్య చేశామని రాములు కుటుంబ సభ్యులు ఒప్పుకోగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.